అంటే ఒక నదికి ఉపనదులు ఎలాగ వచ్చి కలుస్తాయో, గంగని గంగోత్రిలో చూస్తే చిన్నదిగానే కనిపిస్తుంది, అది కాశీ దగ్గరికి వచ్చేసి చాలా పెద్దది, కలకత్తా దగ్గరికి వచ్చి ఇంకా చాలా విస్తృతం అవుతుంది. అలాగే ఈ యొక్క మూలాధారం నుంచి మొదలై 5 శక్తులు కలిసి స్వాధిష్టానంలో 7 శక్తులు కలిసి వెళ్తుంది. అయితే స్వామి, ఈ మూలాధారం స్వాధిష్టానం మధ్యలో బ్రహ్మగంధి వివేధనం జరుగుతుంది కదా, ఆ కుండలిని జరిగేటప్పుడే జరుగుతుందా? దాని విశేషమేమి? అంటే ఇప్పుడు మొదట్లోనే నేను చెప్పున్నా, నేను ఏమిటంటే 2 చక్రాల తరువాత కొంచెం ఒక చిన్న మజిలి, అక్కడ ఉండేటువంటి గ్రంథి ఏదైతే ఉన్నదో ఆ గ్రంథిని మనం విప్పుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. కనుక ఆ గ్రంథి పేరు బ్రహ్మగ్రంథి అంటారు. అంటే సృష్టి గ్రంథి అన్నమాట. అది మనకి గ్రంథులు 3 రకాలైనటువంటి గ్రంథులు: బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని చెప్పేస్తుంది. కనుక ఈ బ్రహ్మగ్రంథి ఏదైతే ఉన్నదో అది సృష్టి గ్రంథి, విష్ణుగ్రంథి అది స్థితి గ్రంథి, అదేవిధంగా రుద్రగ్రంథి లయగ్రంథి అని పేరు. కనుక ఈ బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల్లో తొలి గ్రంథి బ్రహ్మగ్రంథి. ఇది 2 చక్రాల తర్వాత వచ్చేటువంటిది. ఈ 2 చక్రాలు ఏమిటివి అంటే మూలాధారం స్వాధిష్టానం కలిసి అన్నమాట. కనుక ఈ మూలాధార స్వాధిష్టానాల తరువాత వచ్చేటువంటి గ్రంథి కాబట్టి దీనికి ఈ బ్రహ్మగ్రంథి అని పేరు. ఆ గ్రంథిని భేదించుకున్నప్పుడే ఉత్తర చక్రంలో ప్రవేశించగలరు. అంటే మణిపూరకంలోకి వెళ్ళాలి అంటే మూలాధార స్వాధిష్టాన విజయంతో పాటు బ్రహ్మగంధి వివేదనం కూడా జరగాలి. వివేదనం జరగాలి, సుషుమ్నాడిలో జరగాలి. కాబట్టి ఆ తర్వాత ఉత్తర చక్రంలో ప్రవేశిస్తున్నారు. ఈ ఉత్తర చక్రం మణిపూర చక్రం అని చెప్పేసి అంటారు. ఈ మణిపూరం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది అన్నమాట. సాధారణంగా మనకి ఉపాసనలు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దీన్ని పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని మన వాక్కుకి 4 స్థాయిలు ఉన్నాయి. కాబట్టి ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4 స్థాయిలు ఉన్నాయి వాక్కుకి. ఈ పరా అనేటువంటి వాక్స్థితి ఏదైతే ఉన్నదో అది మూలాధార స్వాధిష్టాన చక్ర పరిమితమైనటువంటిది అనమాట. అంటే అవ్యక్తమైన స్థితి. మనలో ఉండేటువంటి వాక్శక్తి ఎంత అనేటువంటిది మనకి తెలియదు, అది అనంతం. ఈ అనంతమైనటువంటి వాక్శక్తి లోపల మహత్తరంగా ఒక విశ్వంతో సమానమైనటువంటి శక్తి లోపల ఉందన్నమాట. అది ఎంత అనేటువంటి తెలియదు, అది నాద రూపంలో ఉంటుంది. అందుకోసమని నాదాత్మకమైనటువంటి ఆ శక్తి ఈ మూలాధార స్వాధిష్టానాల వరకు ఉంటుంది. అక్కడి నుంచి మణిపూరంలో ప్రవేశించినప్పుడు వర్ణస్పష్టత ఏర్పడుతుంది. అంటే మనకి అచ్చులు హల్లులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అయి ఉన్నరులకే ఓంగయ్యవచ్చు హయవరట్లన్ని మగణనం జభై గడదశ జవగడదశ కపచటత జటతో కపైశేష సరహల్ అనేటువంటి 14 మహేశ్వర సూత్రాల్లోంచి ఆవిర్భవించిన అచ్చు హల్లు విభాగము. నేను అచ్చుని ప్రయోగించాలా, హల్లుని ప్రయోగించాలా, అచ్చుహల్ సమాహారాన్ని ప్రయోగించాలా, ఎలా ప్రయోగించాలి అనేటువంటి వక్తృ వాక్ వివక్ష ఇవన్నీ కూడా మణిపూరంలో ప్రవేశిస్తాయి. పశ్యంతి వాక్కు యొక్క తొలి స్వరూపం అన్నమాట. ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందుకని మనకు ఈ ఉపాసనలో కూడా మనకి సాక్షాత్తు జయమంగళ వ్యాఖ్యానంలో భట్టనారాయణులు ఆయన ఉపదేశం చేస్తారు లలితా సహస్ర భాష్యంలో. అన్నమణిభి న పూరణీయ వర్ణమణిభి పూరణీయ అని చెప్పేసి ఉంటారు. ఈ మణిపూర చక్ర వలయం ఏదైతే ఉన్నదో దాంట్లో అక్షరాల్ని నింపునైన అన్నాన్ని నింపకు అని చెప్పారనమాట. అందుకని సాధారణంగా మనకి వ్యవహారంలో కూడా ఏంటంటే ఇక్కడ లోకల్లో పొట్ట జీరితే అక్షరం ముక్క లేదంటూ ఉంటాం తెలుగులో. అక్షరాలు చదువుకుంటే మామూలుగా వ్యవహారం ప్రకారం అక్షరాలు ఎక్కడ జ్ఞప్తి చేసుకుంటాడు, బుద్ధిలో. కానీ కడుపు మీద దృష్టి ఎందుకు వెళ్ళింది అంటే యోగం అనేటువంటిది మనకు సామాజికులలో కూడా ఏ విధమైన సామాన్య సామాజికులకు కూడా ఎవరికైతే యోగ సాధన అనుభవం లేదో వాళ్ళకి కూడా మణిపూర చక్ర స్పర్శకు సంబంధించినటువంటి విశేషాలని అక్కడ అంత జన వ్యవహారంలోకి వ్యాప్తం చేశారు ఒకానొక సందర్భంలో. కాబట్టి పొట్ట జీరితే అక్షరం ముక్క లేదంటాను
కారణం ఏంటంటే మణిపూర చక్రం అనేటువంటిది నాభిస్థానంలో ఉంటుంది మనకి. కాబట్టి అక్కడ చేరితే అక్షరం ముక్క లేదు అని. నిరక్షర కుక్షి అనేటువంటి సంస్కృతంలో కూడా ఉంది. తెలుగులో పొట్ట చేరితే అక్షరం ముక్క లేదంటూ ఉంటాం, సంస్కృతంలో నిరక్షర కుక్షి అంటూ ఉంటాం. ఇటువంటివి సామాన్య జన వ్యవహారంలో కూడా యోగశాస్త్రం ప్రవేశించింది, ఈ లయయోగ శాస్త్రం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. కాబట్టి ఈ మణిపూర చక్రం ఏదైతే ఉన్నదో ఈ మణిపూర చక్రంలో ప్రవేశించేటువంటి సందర్భం అన్నమాట ఇక్కడ మనకి. ఈ మణిపూర చక్రంలోకి వచ్చేసరికి ఇక్కడ సకల గుర్తుపెట్టుకోవడానికి కొన్ని గుర్తులు అన్నమాట. ముందర సాకిని స, రెండవది క కాకిని, తర్వాత ల లాకిని దేవత, సకల అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చేటువంటిది ఈ లాకిని దేవత అనమాట. లాకిన్యంబ అంటుంటారు కాబట్టి స్వరూపిణి అని. కనుక ఈ లాకిని ఉపాసనం అనేటువంటిది చేయమని గురువు ఆజ్ఞాపించారు. ఆ లాకిని తన యొక్క సహచరులు, అది దశాబ్జయుక్తమైనటువంటిది, అంటే దశదళాబ్జం అనమాట. 10 దళాలతో కూడినటువంటిది. మొదటిది 4, తర్వాత రెండవది 6, తర్వాత 10, మూడవది 10. ఈ 10 దళాలతో కూడినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ లాకినీదేవి కుండల్ని ఆహ్వానిస్తుంది అనమాట. ఆ కుండల్ని ఆహ్వానించేటువంటి సమయంలో డామరి, నిమిని, తామసి, స్థాణివి, పార్వతి, ధాత్రి, ఫట్కారి, నాథ, దాక్షాయణి, డక్కారి మొదలైనటువంటి పేర్లతో ఉన్నాయన్నమాట. ఓహో, ఈ యొక్క 10 దేవతల పేర్లు. కాబట్టి డామరి, నిమిని, తామసి, స్థాణివి, పార్వతి, ధాత్రి, ఫట్కారి, నాథ, దాక్షాయణి, డక్కారి అనేటువంటి 10. ఈ 10 మంది దేవతలతో కూడి ఒక్కొక్క దళానికి, అంటే ఒక్కొక్క రేకుకి ఒక్కొక్క అధిదేవత అనమాట. వీళ్ళందరితో కలిసి ఈ లాకిని దేవత ఆ తల్లిని ఆహ్వానిస్తోంది. చాలా సంతృష్టి చెందినటువంటి ఈ కొండల్ని వాళ్ళందరినీ తనలో కలుపుకోమని చెప్పేసి, తనలో ప్రవేశించమని చెప్పిందనమాట. మీ యొక్క పరిభాషలో చెప్పాలంటే రైల్లో 3వ భోగి 3వ నిస్థానం అని చెప్పుకుందాం. స్టేషన్ అనొద్దు, మనం నిస్థానం అనుకున్నాం. ఆ 3వ నిస్థానంలో మనకి ఈ 11 మంది కూడా వెక్కారు కాబట్టి ప్రవేశించారు. కనుక ఈ విధంగా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత కుండలిని వచ్చాక అప్పుడు కుండలిని చెప్తోంది సాధకుడికి, నాయన నీవు గురువు చెప్పేటువంటి ఉత్తర క్రమాన్ని గురించి ఆలోచించమని చెప్పింది. అప్పుడు అనాహతాబ్జం మణిపూరకోధ్వజం దళైస్తథా ద్వాదశిభిః సమన్వితం హృన్మధ్యదేశీయ సునాదరజితం విసేద్భవధ్యాన ప్రబుద్ధ సర్పిణీ అని చెప్పారన్నమాట. అనాహతాబ్జం మణిపూరకోధ్వజం, మణిపూర చక్రం తర్వాత పైన ఉండేటువంటిది అనాహత చక్రం. దీంట్లో 12 దళాలు ఉంటాయి. 12 దళాలు ఉంటాయి. ఆ హృన్మధ్య దేశీయం, అది నాభి నుంచి హృన్మధ్యంలో ఉన్నది అది అని చెప్పారు. చెప్పి విషేద్భవధ్యాన ప్రబుద్ధ సర్పిణి, నీ యొక్క ధ్యానం ద్వారా ప్రబుద్ధ అయినటువంటి ఆ సర్పిణి, ఆ యోగిని, ఆ కుండలిని ఇప్పుడు ఆ అనాహత చక్రంలో ప్రవేశించాలి అన్నారు. ఇక్కడి నుంచి అక్షరాలు అయితే ఏర్పడ్డాయి. ఏర్పడిన అక్షరాలకి స్పష్టత వచ్చింది. పశ్యంతిలోనే 2వ స్థితి అన్నమాట. ఇక్కడ అంటే మనకి ఏదైనా మాట్లాడాలి అనే వివక్ష కలిగేటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ అక్షరాలు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చాక అనాహతంలో స్పష్టత అనేది వస్తుంది. ఆహత అనాహత నాదాలు 2 కూడా కలిసేటువంటి స్థానం ఇది అనాహతాబ్జం అనేటువంటిది అక్కడ మనకి ఏర్పడుతుంది అనమాట. అప్పుడు సాధకుడు ఏం చేస్తున్నాడంటే ఈ అనాహత అబ్జం ఏదైతే ఉన్నదో అబ్జాది దేవతల్ని స్తుతి చేస్తున్నాడు. తల్లులారా, మీరు మార్గం కనిపించినట్లయితే అమ్మ కుండలిని ప్రవేశిస్తుంది ఇందులోకి అని చెప్పేసింది. కాబట్టి నాద బ్రహ్మ సంకేత డమరుకం ఏదైతే ఉన్నదో ఆ డమరుక ధ్వనులు మీ వరకు వ్యాపించి ఉంటాయి ఇప్పటికే. కాబట్టి అటువంటి ఆ డమరుక ధ్వని సమన్వితమైనటువంటి త్రిగుణాన్వితమైనటువంటి స్థానం ఇది. కనుక మీరు మార్గాన్ని ఇవ్వవలసిందే అని ప్రార్థన చేశాడనమాట. అప్పుడు ఏం చేశారంటే అనాహత యోగునులు కుండలినికి ఆహ్వానం పలికారు. ఈ అనాహత యోగుల యొక్క పేర్లు ఏమన్నా చెప్పగలుగుతారు? అవి కూడా చెప్పారు. ఇక్కడ అనాహత యోగిని యొక్క అంటే కమల అయింది మనకి. ఇప్పుడు
రడ హయ అనేటువంటివి 4 గుర్తుపెట్టుకోవాలి మనం. సకల 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 అయింది. సకల తర్వాత రడహయ అనేటువంటి రడ రడహయ. ఇందులో రడం అంటే రాకిణ్యంబ రాకిణ్యంబ స్వరూపిణి అని చెప్తాం కదా. కాబట్టి ఈ రాకిణ్యంబాదేవి ఆహ్వానిస్తోంది కుండల్ని. చెప్తూ కాళరాత్రిశ్చ ఖాతీత రెండవది. అలాగే గాయత్రి జ్ఞానరూపిణి, గాయత్రి జ్ఞానస్వరూపిణి 4. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, జ్ఞానరూపిణి, చండఛాయ, టంకారి, ఠంకారి, ఝాంకరి, ఘంటాధారి, జార్నాత్మ, మాయ, శక్తి అనేటువంటివి ఈ 12 దళాలకి అధిదేవతలు అన్నమాట. ఈ 12 అధిదేవతలతో కలిసి నెమ్మదిగా ఈ రాకిణ్యంబ ఆ కుండలిని స్వాగతించింది. కుండలిని నెమ్మదిగా వీళ్ళందరినీ కలవమని చెప్పింది. కలిసిన తర్వాత ఈ మధ్యలో మనం అనుకున్నట్టు ఈ ట్రైన్లోకి వీళ్ళందరూ ప్రవేశించారు. కాబట్టి ఆ తర్వాత మనకు ఈ గురువు యొక్క ఉపదేశం అన్నమాట.